ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. టీడీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని 16వ వార్డులో రెండవ రోజు ఇంటింట ప్రచార కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో 25 సంక్షేమ పథకాలతో మేనిఫెస్టోను విడుదల చేశారని, ఈ పథకాలు ప్రజలకు ఎంతో చేయూతను అందిస్తాయని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు అన్నారు. టీడీపీ పాలన రాగానే మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు మహిళల కోసం ఎన్నో రకాలైన పథకాలను మేనిఫెస్టో రూపంలో ప్రవేశపెట్టారని మాజీ పోలేరమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఆవుల మోహన్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఉన్నారు. 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, బీపీ షుగర్ బాధ్యతలకి మందులు, అందుబాటులోకి ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాము, మరియు ప్రజా రాజధానిగా అమరావతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ప్రతి పేదవాడికి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఓసీలకు అందరికీ కూడా ఇది ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోగా గుర్తించి ప్రతి ఇంటికి జరుగుతూ ఉంటే మమ్మల్ని చాలా ఆదరణగా గురువర రామకృష్ణ గారిని గెలిపిస్తాం. అదే రకంగా కమలం గుర్తైనటువంటి మన బీజేపీ ఎంపీ అభ్యర్థిని కూడా అత్యధిక మెజార్టీ ఇద్దరిని కూడా గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. బాబు గారి హామీల్లో తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15,000 రూపాయలు, దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగ యువగలం నిధి కింద 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, అంటే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి 1,500 రూపాయలు నెలకి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా 20 మంచినీరు కుళాయి, ఇసుక బాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీగా